ఏపీలో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏలూరు జిల్లాలో సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈవీఎంలకు 3 అంచెల భద్రత కల్పించారు. జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ కోసం ముందస్తుగానే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. జూన్ 4వ తేదీన జరగబోయేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికీ ఈవీఎంలన్నింటినీ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో వాటన్నిటిని కూడా భద్రపరిచారు. 3 అంచెల భద్రత నడుమ ఈవీఎంలన్నీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నాయి. మొదటి దశలో కేంద్ర బలగాలు, రెండో దశలో ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసు, అలాగే మూడో దశలో లోకల్ పోలీసులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ ఈవీఎంలకు భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఆ ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్లు ఏ రకంగా ఎంత భద్రంగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ స్థాయి అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. లోపలికి స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఎవరూ కూడా వెళ్లకుండా పోలీసులు గట్టి పహారా అనేది కాస్తూ ఉన్నారు. కౌంటింగ్ రోజున అక్కడ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, పోటీలో ఉండేటటువంటి నాయకులు, అలాగే ఎలక్షన్ ఏజెంట్ల, అలాగే అధికారుల మధ్యన ఆ స్ట్రాంగ్ రూమ్లన్నింటినీ ఓపెన్ చేసి ఆ తర్వాత వాటిని కౌంటింగ్కి తరలించబోతున్నారు. మొత్తం ఒక్కొక్క రౌండ్కి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సమయానికి ప్రారంభమయ్యి అనుకున్న సమయానికి పూర్తయ్యేలోగా, అంటే సాయంత్రం 6 గంటల లోపు మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా విధంగా అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికీ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలి అనేటటువంటి సూచనలు చేశారు. 3వ తారీఖుకే మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఈ ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగబోతుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, అలాగే విష్ణు కాలేజీలో మొత్తం నర్సాపురం పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి అటు నర్సాపురం పార్లమెంటు, ఇటు ఏలూరు పార్లమెంటులో చాలా పటిష్ట భద్రత మధ్యన ఈవీఎంలన్నింటినీ కూడా సురక్షితంగా ఉంచారు. ఇప్పటికీ అటు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేటటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇతర సామాగ్రి ఏమీ తీసుకెళ్లకుండా ముందు నుంచి చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కనిపిస్తున్నారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల్లో ఈ కౌంటింగ్ లో పాల్గొనేటటువంటి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అనేది ఇవ్వడం అనేది కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఏలూరు జిల్లాతో పాటు నర్సాపురం పార్లమెంటు పరిధిలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రత అనేది కల్పిస్తున్నారు. ఇప్పటికీ సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం, అక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, సరైన పత్రాలు లేనటువంటి వాహనాలని సీజ్ చేయడం వంటి కార్యక్రమాలపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. ఏలూరు జిల్లాతో పాటు నర్సాపురం పార్లమెంటు పరిధిలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలింగ్ ఏ రకంగా అయితే ప్రశాంత వాతావరణంలో నిర్వహించారో, అలాగే కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.